వచనం దగ్గర నుండి 21వ వచనం వరకు, 1 Kings chapter 18, 7-21. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 18 నుండి 21 వరకు. శ్రీనివాస్ గారు ఒక వచనం చదువుతారు, రెండవ వచనం మనం చదువుదాం. ఆహాబు ఎలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నీవే కావేని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబేలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలకు 450 మందిని, అషేరాదేవి ప్రవక్త అయిన 400 మందిని నా వద్దకు కర్మెలు పర్వతము నీవు పిలువనంపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతం సమకూర్చును. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలపులను తడబడుచును? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించి, బయలుదేవుడైతే ఆయన అనుసరించి ప్రకటించగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఏమో పలకకపోయి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అనేగా ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వలోకనాథుడా, సర్వ జగత్తును నీ మహత్తుగల మాట చేత సృష్టించి మానవులమైన మమ్మల్ని నీ స్వరూపములో నీ స్వహస్తములతో నిర్మాణం చేసుకున్న ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని కనికరించి మాకిచ్చని నీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించి గణపరిచాం. లేఖనమై ఉన్న నీ పరిశుద్ధమైన నీ నోటి మాట దగ్గరికి వస్తూ ఉన్నాం. మీరు మాట్లాడి మాకు కావలసిన మాట అందించండి. ఆయా ప్రాంతాలను వింటున్న బిడ్డలను కూడా బలపరిచి సహాయము దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాం తండ్రి. వైపు ఆన్ చేసుకో. రాజుల గ్రంథము 18వ అధ్యాయములో ఏలియా భక్తుడు అనే భక్తుడు ఆహాబు రాజు మరి విషయంలో 17వ అధ్యాయంలో ఆల్ ఆఫ్ సడన్గా ఎంటర్ అవుతాడు ఏలియా. బైబిల్లో కన్ఫ్యూజ్ అయ్యే 2 పేర్లు ఉన్నాయి, ఏలీ, ఏలియా. ఏలీ అనే ఆయన మొదటి సమూయేలు గ్రంథంలో ఉండే ఆయన సమూయేలు మరి చిన్నతనంలో మరి న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి. ఏలియా వేరు. రాజుల గ్రంథంలో ఉన్న ఆయన పేరు ఏం పేరు? 17వ అధ్యాయంలో ఏలియా. గిలాదు కాపరస్తుడైన తిష్బీయుడైన ఏలియా అంటాడు. ఈ గిలాదీయులు చాలా బలాఢ్యుడు, చాలా ధైర్యవంతులు. వీళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. ఈ గిలాదు అనేది యోర్దాను దేశమునకు మరి ఆవలి ప్రాంతాన్ని గిలాద్ దేశం అంటారు. 3 గోత్రాలు 2.5 గోత్రాలు కోరుకున్న స్థలాన్ని గిలాద్ దేశం. మిగతా మరి 10.5 గోత్రాలు ఏమో యోర్దానికి ఇవల పడమట సైడ్ ఏమో మరి యోర్దాన్ నది యువతల వాళ్ళు ఉంటారు. యోర్దాన్ నది అవతలేమో ఆ 2.5 గోత్రాలు. మొత్తం మీద వీళ్ళు ఒక బలమైన వారు, మంచి భక్తిపరులు, శక్తిమంతులు. ఈ గిలాదు దేశస్తులందరూ కూడా చాలా బలాఢ్యులు. ఎందుకంటే మీరు బైబిల్ చదివితే ఈ బలమైన వ్యక్తులందరూ కూడా ఈ గిలాదు దేశస్తులు. తర్వాత ఈ ఏలియా 17వ అధ్యాయంలో ఎంటర్ అయ్యి ఆహాబు యొక్క రాజాస్థానానికి వచ్చి ఓ మాట వార్నింగ్ ఇస్తాడు. 3.5 సంవత్సరాల ఆకాశం నుండి వర్షమైనను మంచైన కురవదు. కారణం ఏంటంటే దేవునికి దూరమై మీ ఇష్టానుసారంగా దేవుణ్ణి కాదని చెప్పి మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఈ మాట చెప్తున్నాడు, వర్షం కురవద్దు అని చెప్పి, కురవద్దని చెప్పి మరి దేవుడు కురవకుండా చేస్తాడు అని చెప్పి మొత్తం మీద వారిని ఇస్తాడు. 18వ అధ్యాయంలో మరి వర్షాన్ని కురిపించబోతున్నాడని సెలవిస్తూ ఉంటాడు. ఈ 18వ అధ్యాయంలో
ఈ ఏలియాని ఎదుక్కుంటూ ఓబద్యాని ఈ ఆహాబు ఇంట్లో పనిచేసి ఒక పని వ్యక్తి ఉంటాడు, గృహ నిర్వాహకుడు ఆయన ఓబద్యా. ఈ గృహ నిర్వాహకుడే కానీ దేవుని యందు భయభక్తులు లేని ఇంట్లో ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఎవరు? ఓబద్యా. అంటే బలురక్క చెట్ల మధ్యన వల్లీ పద్మ అన్నమాట, బురదలో ఒక తామర పుష్పం అంటాడు. ఒక మురికి గల ఇంట్లో ఉండి, అంటే యెజబెల్ ఏమో ఈ ఆహాబు యెజబెల్ అని ఆమెను చేసుకుంటాడు. ఈ యెజబెలు బహు విగ్రహార్థికురాలు, దేవుని భయము లేని వ్యక్తి. ఆమె వస్తూ మరి కొన్ని దేవతల స్తంభాలు తీసుకొచ్చి మరి చేస్తుంది, విగ్రహారాధన ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశపెడుతుంది. ఆహాబు ఆమెను సంతోషపరచడానికి దేవుని కాదని ఆమె ఏదన్నా చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఆ రాజును బట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా మరి ఏం చేస్తారంటే దేవుని యందు దూరం అయిపోయి ఈ తడబాటులో ఉండిపోతారు. దేవుడు యెహోవా దేవుడు అంటే యెజబెల్తో కోపం. ఆమె ఏం చేస్తుందో రాణి స్థానంలో ఉంది. మరి యెహోవా దేవుడు కాదు అని చెప్తానికి అది లేదు. వీళ్ళు ఎలాగైపోయారంటే ఎటూ తేల్చుకోలేని ఈ సందిగ్ధంలో పడిపోయారు, కన్ఫ్యూజన్లో బాడేశారు. ఈ కన్ఫ్యూజన్ కారణం ఎవరనంటే యెజబెలు. అందుకని ఏలియాని చూసి అంటాడు ఈ ఆహాబు, ఇశ్రాయేల్ని శ్రమపరిచేవాడు నువ్వే కదా అంటే ఏలియా అంటాడు, నేనెందుకైతే నాకు సంబంధం ఏంటి, నువ్వు నీ తండ్రి ఇంటి వారు. కారణం ఏంటనంటే దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు చేసిన పనులు. చూడండి ఆ మాట మనం చదివాం 17వ వచనం. ఆహాబు ఏలియాని చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేనుగాను యెహోవా ఆజ్ఞలను గైకొనక నీవు నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు శ్రమ పెట్టువాడు నువ్వే కదా అని ఆహాబు అంటే నేనెందుకు దేవుని మాటను వదిలేసి, పోని దేవుడి మాట వదిలేస్తే వదిలేశారు, లేనిపోని వాటన్నిటినీ పూజ చేస్తూ మీరు చేసే పనిని బట్టి మీరు ఇశ్రాయేలుని శ్రమ పడుతున్నారు, కానీ నేను ఎందుకు శ్రమ పెడతాను? దేవుణ్ణి విడిచిపెట్టిన వ్యక్తి జీవాన్ని కోల్పోతాడు. జీవాన్ని కోల్పోవటమే కాక వ్యర్థమైన దాని మీద నమ్మకం పెట్టుకుంటాడు. మీరు ఎప్పుడైనా సరే ఒక గుర్తుపెట్టుకోండి, ఏ రోజునైతే దేవుణ్ణి వదిలేసుకుంటాడో ఆ వ్యక్తి ఏమవుతాడంటే వాళ్ళు మరి లేనిపోని వాటికి వెళ్తారు, జీవాన్ని వదిలేసుకుంటారు. దయచేసి సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 12వ అధ్యాయము ముందు 14వ వచనం చూడండి. సమూయేలు గ్రంథము 12వ మొదటి గ్రంథం 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలు ఏం చేయక భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును అనుసరించినడల మీకు క్షేమము కలుగు. చూసారా, అనుసరిస్తే ఏమవుతారు? మీకు క్షేమం. మీరు యెహోవా యందు భయభక్తులుగా ఆయన మాటలు విని ఆయన్ని సేవించి ఆయన ఇచ్చిన ఆజ్ఞను కానీ మీరు వదిలేయకుండా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. అది క్షేమము అనేది మీకు అప్పుడు దొరుకుతుంది. లేదు ఒకవేళ వదిలేశారనుకోండి, దేవుడు మీకు విరోధి అయిపోతాడని చెప్పాడు అక్కడే 15వ వచనం. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు అది చెప్పాడు. సమూయేలు గారు చెప్తూ ఉన్నాడు, మీరు కానీ దేవుడి మాట విన్నారనుకోండి క్షేమంగా ఉంటారు. దేవుణ్ణి కాదనుకున్నారనుకోండి మీకు దేవుడు విరోధం అయిపోతాడు. దేవుని విరోధం చేసుకుని ఏం చేస్తారు? కాబట్టి ఇలా హెచ్చరిక చేస్తూ 20వ వచనంలో మరొకసారి మాట్లాడాడు చూడండి. అంతటా సమూయేలు జనుతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు
పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుడి, ఆయనను విసర్జించబడుతుంది, ఆయన్ను విసర్జింపకుడి. ఆయనను విసర్జించువారు ఒకవేళ ఆయన గాని మీరు వదిలేసుకుంటే ప్రయోజనము ఆలినమై రక్షింపలేని మాయాస్వరూపం అనుసరించు. నిజముగా అవి ఏంటి చెప్పండి? మాయే. ఆయన వదిలేసుకున్నారనుకోండి, ప్రయోజనం లేని వాటిని మీరు అటు నమ్ముతారు. దేవుని వదిలేసుకున్నవాడు ఏం చేస్తాడంటే దేవుడు కాని వాళ్ళకి బానిస అయిపోతారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని వదిలేసుకుంటారు. నేను మొన్న ఇప్పుడు ఒక టీచర్ గారి సాక్షి విన్నాను. ఒక టీచర్ గారు పనిచేస్తూ చెప్తా ఉన్నారు అన్నమాట. ఒక ఉన్నత వర్గంలో ఉండి యేసుప్రభువుని నమ్ముకున్న ఒక కుటుంబం ఉండేదట. ఆ ప్రక్కనే ఇంకొక మామూలుగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్న డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటే ఇంకొక ఆయన ఉన్నారు. ఆయనకి 4 పిల్లలు. ఈ ఉన్నతమైన కులంలో పుట్టి ఎలా నమ్మారో మొత్తం కులం ఏంటని చెప్పను కానీ మరి గొప్ప కులంగా చెప్తూ ఉన్న వ్యక్తే. అందులో ప్రభుత్వం 3 కొడుకులు. మరి బాగానే చర్చికి వెళ్ళేవారు, చక్కగా వెళ్తూ ఉండేవారు. ఆఖరికి ఏం జరిగిందో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్గా ప్రభువుని వదిలేసుకున్నారు. దేవుడికి దూరం అయిపోయారు. దేవుని దూరం అయిపోయిందని బ్రహ్మాండంగా వాళ్ళ ఆస్తి, ఎందుకంటే స్వతహాగా వాళ్ళు ఉన్నతమైన వర్గం కాబట్టి ఆ వర్గానికి కావలసిన ఆస్తిపాస్తులు స్వతహాగా ఉంటాయి. ఆయన ఏంటంటే నాకు 3 కొడుకులు, నాకేంటి, నాకేమీ తక్కువ లేదు. మరి ఆయన కులాన్ని పట్టుకుని నమ్ముకుని మరి ఆ కులస్తులు ఏమన్నా అంటే వెనక్కి వెళ్ళిపోయారో తెలియదు, ఏం తెలియదు. ఉన్నట్టుండి ఒక్కసారి బ్యాక్ స్లైడ్ అయిపోయారు. ఈయన చిన్న ఉద్యోగం చేసుకుంటున్న ఆయన ఈ 4 పిల్లల్ని చాలా అష్ట కష్టాలు పడి ప్రభువులోనే పెంచి ప్రభుత్వంలో ఉంటే ఆ యేసుని నమ్ముకుని ఏంటి, మేము చూడండి ప్రభు వదిలేసి కూడా బ్రహ్మాండంగా ఉన్నాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పరిచర్య చేయటం, చాలామందిని రక్షణ నడిపించటం, ఆయన ప్రభువుని నమ్ముకున్నాడని చెప్పి ఆయన మీద మళ్ళీ కొంతమంది ఆఫీసుల్లో కొంతమంది కంప్లైంట్లు పెట్టి చేస్తే ఆయన ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి చేసినా సంతోషం వెళ్ళిపోయాడట. ఆఖరికి బార్డర్ కూడా వేసేవారట, జిల్లాల బార్డర్ వేసేసినా సరే అక్కడికి వెళ్ళి కూడా అక్కడ పరిచయం చేసేవాడట. సరే మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన యందు వాక్యం జీవిస్తే 4 పిల్లల్ని అనుదినం తప్పక కుటుంబ ప్రార్థనలో పెడుతూ ఉన్నారు. ఈ పక్కన ఈయనము చిన్న ఇల్లు, ఒక చిన్న పెంకిటిల్లో తాటకిల్లో, ఆ పక్కన వీళ్ళ మేళ మీద చాలా ఉన్నతమైన మేడ కట్టుకొని మాకు ఇదేంటి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ప్రభు వదిలేసిన ఉన్నత వర్గం అన్నాం కదా, ఆల్ ఆఫ్ సడన్గా ఉన్నట్టుండి 2 కొడుకులు చచ్చిపోయారు. 3 కొడుకులు ఏమైందో తెలియదు. చనిపోయేటప్పటికి ఒక కొడుకు. ఇప్పుడు ఈ చిన్న ఉద్యోగి పక్కనే కదా చిన్న ఇల్లు, ఆ యేసుప్రభువుకి ఏముంది అదే కదా జీవితం అని ఎటకారం చేశారు కదా. వీళ్ళు 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. అందులో ఒక ఆవిడేమో డాక్టరు, ఇంకొక ఆవిడ టీచరు, ఇంకొక ఆయన ఎదురు ఆఫీసరు, మొత్తం 4 దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఎంత దేవుని విడిచిపెట్టి ప్రభు దూరం అయిపోయిన వాళ్ళు ఎలాగ మొత్తం అన్నీ కోల్పోయారు ఎవరికి తెలియదు కానీ దేవుణ్ణి కోల్పోయారు, బిడ్డలను కోల్పోయారు, ఆస్తి కోల్పోయారు. అంటే దేవుడు వాళ్ళని అలా చేశాడు అంటే దేవుడేం అలా చేయడు, ఏమీ చేయడు. కానీ వాళ్ళని నష్టం కలగజేసుకుంటారు అంటాడు వాక్యం. వీళ్ళు ఇప్పుడు ఏమైందంటే మాది ఇంత పెద్ద ఇల్లు అన్నా కదా, ఇప్పుడు ఈయన నిష్కపటమైన పరిచర్య చేశాడు. చిన్న ఉద్యోగులు ఆ చిన్న ఇంట్లోని 4 పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు ఇదేమైందంటే ఆ ఇంటి పక్కన ఇప్పుడు ఈ చిన్న ఇల్లు ఏమైందంటే ఇప్పుడు ఇల్లు కంటే పెద్ద ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు. అంతకుముందు ఏమనుకున్నారు, మేము పరుగు విడిచిపెట్టి ఎంత పెద్ద గొప్ప ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు అలా గొప్ప ఇల్లు కంటే ఇప్పుడు ఇదే గొప్ప ఇల్లు అయిపోయింది. దేవుని దీవెన అనేది వెంటనే కనబడకపోవచ్చు కానీ ఒకవేళ దేవునితో నడిచినప్పుడు ఏ రోజున కూడా నష్టపోరనడానికి రుజువు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆహాబు రాజు దేవుణ్ణి విసర్జించి
కుటుంబం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచారు. మీరు జాగ్రత్తగా మొదటి రాజుల గ్రంథం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆహాబు తన భార్య మాట విని దేవుణ్ణి వదిలేసుకున్నవాడు ఇలాంటి వాడు ఎవడు లేడని రాయించాడు దేవుడు. దయచేసి ఆ మాట చూడండి. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. రాజులు మొదటి గ్రంథం 21-25. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడి చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడును ఎవరి మాట విని, ఎందుకు దేవుణ్ణి కాదనే వ్యక్తి మాట విని, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఏం చేశాడంటే దేవుడికి దూరం అయిపోయి తన్ను తాను కీడు చేయ తన్ను తాను అమ్ముకున్నాడట దేవుని దృష్టికి. అలాంటి వ్యక్తికి దేవుడు ప్రేమించి ఒక ప్రవక్తను పంపించాడు ఆ వ్యక్తి దగ్గరికి. అప్పుడన్నా జాగ్రత్త పడాలి ఈ మనిషి కదా. 18వ అధ్యాయం మనం చదివింది అదే. నేనేంటయ్యా ఆహాబు ఇశ్రాయేలును శ్రమ పట్టింది, నువ్వు నీ ఇంటి వాళ్ళే. వాళ్ళ వల్ల ఏమయ్యారంటే చేశారు. పైపెచ్చి వాళ్ళు దేవుని యొక్క సేవకులను భయపెట్టి ఆమె ఏం చేసిందంటే కనబడ్డ ఈ దేవుని సేవకులందరినీ చంపేది ఈ మనిషి. ఎవరు? యెజబెల్. చంపటమే కాకుండా ఈమెకు ప్రత్యేకంగా పొగిడే బ్యాచ్ నోటి తయారు చేసుకుంది. ఒక 400, మొత్తం మీద 850 మంది. చూడండి 19వ వచనంలో ఉన్న మాట. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది, ఆషేరా దేవ ప్రవక్తలైన 400, మొత్తం ఎంతమంది? 850 మంది. ఎంతమంది చెప్పండి? మొత్తం ఇంతమందిని పోషిస్తుంది ఎవరు? యెజబెలు. దేవుని అసలైన దేవుని కాదని చెప్పేసి లేనిపోయింది. సరే ఓ పని చేయి, ఇశ్రాయేలుని అందరినీ మీరు కన్ఫ్యూజన్లో పెట్టారు కదా, వాళ్ళని వీళ్ళని మొత్తం 850 మందిని ఇశ్రాయేలుని అందరూ కరివేలు పర్వతాన్ని తీసుకురండి అంటే మొత్తం అంతా కరివేలు పర్వతానికి వచ్చేసారు. వచ్చేటప్పటికి ఏలియా గారు మొదలు పెట్టాడు మాట. చూడండి ఆ మాట 21 వచ్చిన. ఏలియా జనులు అందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే ప్రకటన చేయండి. జనులు అతనికి ఏం చేయలేకపోయారు? ఏమి ఎందుకు ఇవ్వలేకపోయారు చెప్పండి? ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ఏదో చెప్పాలి కదా. అయితే అదో ఇదో అని చెప్పాలిగా. మరి చెప్పలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే కన్ఫ్యూజన్లో ఉన్నది. జనాలు ఏం చేశారనంటే గందరగోళంలో పెట్టారు. అప్పుడు ఎలాగైతే గందరగోళంలో ప్రజలు పడ్డారో ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. చరిత్ర వక్రీకరణ జరుగుతూ ఉంది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలు వచ్చేసాయి. అసలు చదువు కాదని చెప్పి వాట్సాప్లో ఏంటంటో ఎక్కడెక్కడో మిళితం చేసేసి చరిత్ర అంతా పక్కన పెట్టేసి లేనిపోని అంత ప్రజలకు పిల్లలకు ఉపయోగం లేని చదువు, సమాజానికి ఉపయోగం లేని విషయాలన్నీ చెప్తా ఉన్నారు. చరిత్ర వక్రీకరణ. పరిపాలన విధానం ఎలా ఉండాలి అని అంటే ప్రయోజనకరంగా ఉండాలి. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అదే ఎన్నో సంవత్సరాలు ఉంటాడు. రాజకీయ నాయకుడు శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. సమాజంలో వచ్చే జనరేషన్ ఏమవ్వాలనంటే సమాజానికి ఉపయోగపడే ఒక జనరేషన్ తయారవ్వాలి. ఈ పనికిమాల రాజకీయ మనసు ఏం చేసిందంటే సమాజాన్ని ముక్కలు చేసి వాడేసింది. మనుషుల మధ్య భేదాభిప్రాయాలు పెట్టేసి కన్ఫ్యూజన్లో పెట్టారు జనాన్ని. ఏది కరెక్టో తేల్చుకోలేని విధానం. మొదటి నుంచి కూడా అంతే. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమైపోద్దని చెప్పి జోసెఫ్ గోబెల్ అనేవాడు హిట్లర్ దగ్గర ఒకడు ఉండేవాడు. హిట్లర్కి ఒక బాగా నూరు పోసి అతన్ని క్రూరుడిగా తయారు చేసిన వ్యక్తి అతడు గురువు. అతడి పేరు ఫెడ్రిక్. హిట్లర్ ఒక వీధి బాలుడు. అతడు క్రమశిక్షణలో పెరిగిన వాడు కాదు, ఒక వీధి బాలుడు అతను.
వీధి బాలుడైతే అతన్ని ఏం చేశాడంటే, ఈ ఫెడ్రిక్ అనేవాడు వీడి చురుకుదనము, వీడి యొక్క క్రూరత్వం చూసి వీడు భలే తయారవుతాడని చెప్పి దేవుడనే మాట కాకుండా వాడిని క్రూరుడిగా పెంచాడు తను. ఎవరు? ఫెడ్రిక్ అనేవాడు. పెంచి ఆఖరికి హిట్లర్ని ఒక క్రూర స్వభావం గల మనిషిగా పెంచి ఒకనొక టైం వచ్చేటప్పటికి వాడు ఒక నాజీ పార్టీని స్థాపించి, మనమంతా నాజీలు, మన యొక్క రేసు వేరు, మనం వేరు, ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ వేరు అని చెప్పి అతను ఏం చేశాడంటే ఒక క్రూరత్వంతో కూడిన మనస్తత్వంతో మనుషులందరూ తయారు చేశాడు. అతడు ప్రతి విషయాన్ని కూడా, చాలా విషయాలు సమాజానికి నాశనం కలగజేసే విషయాలన్నీ అతను నేర్పాడు చాలా మటు. అతడి దగ్గర ఒక ఈ మీడియా నడిపించి మీడియాకి ఏమేం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేవాడు అబద్ధాలు ప్రచారం చేయడానికి ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే జోసెఫ్ గోబెల్. అదే చిత్రపేట బైబిల్ పేరు పెట్టుకున్నాడు జోసెఫ్ గోబెల్ అనేవాడు. అందుకే చాలామంది గోబెల్ ప్రచారం అంటే ఆడి ప్రచారం అని అర్థం. ఆడి యొక్క తత్వం ఏంటనంటే, ఒక అబద్ధాన్ని ఒకసారి చెప్తే ఎవరు నమ్మరు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పగలిగితే, మీడియాని మనం మేనేజ్ చేయగలిగితే, అది ప్రజల్లోకి వెళ్ళిపోతే ప్రజలు నమ్ముతారు, అదే నమ్ముతారని చెప్పి నేర్పించినోడే ఆడు. అందుకే ఇప్పుడు కూడా చాలామంది రాజకీయాలు కళ్ళు ఆర్పకుండా, కొంతమంది రాజకీయ నాయకులు చూడండి, నవ్వకుండా అసలు చాలా సీరియస్గా అబద్ధాలు ప్రచారం చేస్తే జనం ఏమనుకుంటారు, అదే నిజం అనుకుంటారు. అది అలా చెప్పే రాజకీయ నాయకులు ఉన్నారు, మరి అలాంటి వాళ్ళు చూస్తే మనం అనుకుంటాం, ఈ కుర్ర మొహాలకి ఏం చదివేది ఏం లేదు. ఇప్పుడు పిల్లలు ఎవడన్నా వాట్సాప్లో చెప్తే అదే నిజం అనుకుంటున్నారు. అరే వచ్చే చరిత్ర అది కాదు రా బాబు అని చెప్తే అదేమీ లేదు. చాలామంది అది, కొంతమంది ఏ మాట ఎందుకు చెప్తున్నారు కూడా అర్థం కాదు. ఏ మాట ఎందుకు చెప్పాలి, దేన్ని ఎందుకు చెప్పాలి అనే మాట కూడా అర్థం లేకుండా అయిపోయింది ఇప్పుడు కొంతమంది. నిన్నే ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, పెద్ద ఆయన, ఒక స్వామీజీలాగా ఉన్నారు, ఆయన పెద్ద ఆయనలాగా ఉన్నారు, చక్కగా గడ్డం అది పెంచుకుని ఆయన చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు ఇదేమి సంస్కృతి, హిందూ మతం అని చెప్పి వేరే మతంతో ద్వేషించి కొట్టి ఒక పేరు పెట్టి మరి కొట్టి తిట్టి చేస్తున్నారు, ఆ పేరుతో చేస్తున్నారు. ఇదేం సంస్కృతి, ఇదేం హిందూ మతం అని. హిందువుడు ఎదు కానీ హిందూ మతం బాగా చేసి అది మేము నమ్మే హిందూ మతం అది కాదు, అసలే హిందూ మతం అనేది ఇది కాదు, అదొక జీవన విధానంలో ఉన్న భాగం. మతం అనేది ఇంత మూఢంతో ఉండదని చెప్పి ఆయన చెప్తున్నాడు హిందూ మతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలామంది కుర్రోళ్ళని ఎలా తయారు చేశారంటే, కొంతమంది ఇప్పుడు ఉన్నారు కదా ఆన్లైన్ బెగ్గర్స్, కొంతమంది బైబిల్ మీద బడి ఏడ్చే కొంతమంది ఉన్నారు కదా, ఈ రాధా మనోహర దాస్, ఈ కరుణాకర్ సుగుణ, ఈ లలిత్ కుమార్ అనేవాళ్ళు, వాళ్ళ కన్ఫ్యూజన్లో పడి జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసి కుర్రోళ్ళని రెచ్చగొట్టి ఎవడు ఏం చెప్పుకున్నా పర్లేదు కానీ ఒక క్రైస్తవ ప్రచారం కానీ ఎక్కడైనా చేస్తే ముందు వాళ్ళని కొట్టండి, వాళ్ళని ఎదుర్కోనండి. ఒక ఆయన పాపం పెద్ద ఆయన బండి మీద పాటలు ఎట్టుకెళ్తుంటే ఒకడు అడ్డుకున్నాడు, పెద్ద ఆయన అడ్డుకున్నాడు. నేను ఎవడు ఎట్టుకుని వెళ్ళమన్నాడు, నువ్వు చెవిలో పెట్టుకుని నువ్వు రోడ్డు అని పెట్టుకెళ్తావు అంటే నోరు కట్టే అంటాడు. చూడండి ఎంత అంటే మనస్తత్వం ఎలా చెడిపోయిందో చూడండి. మనుషుల యొక్క తత్వం ఏమైపోయిందనంటే, ఏది వాస్తవమో ఏది అబద్ధమో తేల్చుకోలేనంత కన్ఫ్యూజన్లో పెట్టారు కొంతమంది. ఎందుకంటే ఈ యూట్యూబ్, ఈ ఫేస్బుక్లు తేరగా దొరికాయి. కొంతమంది దౌర్భాగ్య స్థితి ఏంటంటే సత్యాన్ని అసలే నమ్మరు, నిజాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మేది అదే చూస్తుంటారు. మనలో కూడా అంతే కదా, క్రైస్తవులు కూడా అంతే. కొన్ని క్రైస్తవులు ఒక్కొక్కరు పెద్ద మంచి స్పీకర్లకు వెళ్ళిపోతుంటే ఈనాలని పిలుతున్నారా బాబు, వాడు అసలు ఎప్పుడు వాక్యం చెప్పడు, ఏదో 4 సోది మాటలు చెప్తున్నాడు, ఖాళీ లేని స్పీకర్ ఆడు. అది విషయం. ఆయన చూస్తే నాకు ఆడి పేరు ఆడు నెల ప్రోగ్రాం చూస్తే నాకు ఎవరు పెట్టారు ఒకడు ప్రోగ్రాం ఏంటి ఈయన ఎవరు పిలుస్తున్నారంటే అలా ఉందన్నయ్య. మరి జనాలు యూట్యూబ్లో మీరు వెనకాల కొంచెం ప్లేబ్యాక్ సౌండ్ పెట్టుకుని మీరు చేసుకుంటే మిమ్మల్ని పిలుస్తారు. సబ్జెక్ట్ అవసరం లేదు ఈ రోజుల్లో ఎవరికని, ఇలాంటి సోది చెప్తే సరిపోద్ది అని చెప్పేసి ఒకడున్నాడు ఇక్కడే ఈస్ట్ గోదావరి, పేరు చెప్తే బాగోదు, మళ్ళీ బైబిల్ విమర్శించినట్టు ఉంటుంది. ఆడు బైబిలే బోధిస్తాడు కానీ ఎప్పుడు ఏ రోజు బైబిల్ తీసి చెప్పడు, 4 కథల్లా చెప్తాడు. అది చెప్తే ఆడిని మాత్రం ఖాళీ లేకుండా పిలుస్తారు. ఈ పిలిచి ఏదో కూడా బుద్ధి లేదు.
ఏ సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నాయా అంటే ఏం లేదు. ఇందుకు కారణం ఏంటంటే సబ్జెక్ట్ లేకుండా వీళ్ళ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇందులోనూ కన్ఫ్యూజన్లో ఉన్నారు, అందులోనూ కూడా చెప్పండి కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఏది ఏంటో తేల్చుకోలేని విషయం అన్నమాట. అది విషయం. బైబుల్ ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ కాదు, బైబుల్ ప్రతిదాన్ని క్లారిఫై చేసింది. నేను అందుకని మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రెండు తలంపుల మధ్యన తడబడకూడదు, అది విషయం. ఈరోజు ఒక అంశం పెట్టుకుంటే రెండు తలంపుల మధ్యన తడబడిపోయి యేసుక్రీస్తు దేవుడా కాదా అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలామంది. ఒక ఆయన ఈ ప్రక్కన రాజమండ్రి పక్కన ఒక ఊళ్ళో ఒక మంచి స్థలంలో మందిరం కట్టాడు, చక్కగా ఒక సేవకున్నట్టు చేశాడు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, ఆయన ఉన్నంతకాలం బాగానే సేవ జరిగింది. అయితే ఆయన సడన్ చనిపోయేటప్పటికి ఆయన భార్య ఎంటర్ అయింది అందులోకి. ఆ భార్య ఎంటర్ అయ్యేటప్పటికి ఆవిడ ఏం చేసిందని అంటే, యేసుప్రభు దేవుడు అంటే కుదరదు అనే సంఘాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తే చర్చలో ఉన్నాం. ఇది ఇప్పుడు దాకా యేసుప్రభు దేవుడు అని మేము యేసుప్రభు దేవుడు కదంటే ఎలాగని చెప్పేసి. ఇందుకు చిత్రం ఏంటంటే, ఇందులో అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడకి ఆస్తి ఆ గుడిని మిగిలిన తప్పిస్తే ఒక్క ఆత్మ లేదు. ఇందుకీ ఎవరిని రక్షిద్దామని చెప్పి ఈ సోదంతా పెట్టుకున్నారు మీరు? యేసుప్రభు దేవుడు కాదా? ఏంటి కన్ఫ్యూజన్? చాలామంది చెప్పేవాళ్ళకి క్రీస్తు ప్రభువు గురించిన అవగాహన సరిగ్గా లేదు. బయట ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో వీళ్ళు అంతే. ఆడెవడు రాజమనోహర్ దాస్ అనేవాడు అంటాడు, యేసుక్రీస్తు మరియమ్మను అమ్మని పిల్లలేదు. ఎందుకు పిల్లలు తెలుసా? అతనికి నలుగురు తండ్రులు కాబట్టి ఏ తండ్రి పుట్టాడు తెలియదు మొదలెట్టాడు. ఎంత వల్గర్గా మాట్లాడుతూ ఉంటే వాడంటోడు కేసు పెట్టినా పోలీసుడు కేసులు తీసుకుంటాడు. అసలు మతాన్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది భావ్యం కాదనే మాట లేదు. రాజకీయ నాయకులు మాట్లాడిన వాళ్ళకేమీ లేదు. నిజానికి రాజకీయ నాయకుడు అసలు ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలంటే, మతాన్ని బట్టి ప్రచారం చేస్తే ఇమీడియట్గా ఓటు క్యాన్సిల్ అవుద్ది, అది విషయం. కానీ చిత్రం ఏంటంటే ఇప్పుడు అదేం లేదు, ఎలక్షన్ కమిషన్ కూడా చేతులు కట్టుకుని చూస్తుంది. అసలు అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అది ఎవడన్నా సమాజాన్ని పొల్యూట్ చేసి మాట్లాడితే ఎలక్షన్లో ఏంటి ప్రచారం ఏంటి, ముందు ఇమీడియట్గా వాడిని చెప్పేసి ఒకరొకరు బాల దగ్గర ఓటు అలా క్యాన్సిల్ అయింది మతాన్ని బట్టి ప్రచారం చేసిన మూలంగా. ఇప్పుడు ఎలా ఉందంటే, ఎలక్షన్ కమిషన్ కూడా అయిపోయిన తర్వాత నీట్గా అవును కొన్ని పొరపాట్లు జరిగాయి అని చెప్పుకుంటారు తప్పిస్తే ఈ దేశానికి నష్టం అవుతుంది అనుకుంటలేదు. దేశాన్ని ఎలా నాశనం చేయాలి అలా నాశనం చేస్తారు. మనుషులు పాడైపోతే దేశం పాడైపోతుంది. భక్తి జీవితంలో సరైన అవగాహన లేకపోతే మనం కూడా నరకాగ్నికి వెళ్తాం. అసలు భక్తి ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఏ కారణం చేంజ్ చేస్తున్నావు అంటే, ఏ లోకంలో చాలామంది భక్తి చేసేది ఏంటంటే, నా వ్యాపారం బాగోవాలా, నా వడ్డీ వ్యాపారం బాగోవాలి, లేకపోతే నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి అనే దానికి భక్తి చేసుకుంటూ కూర్చుంటారు. మంచిదే, కుటుంబం బాగోద్దని దేవుడిని అడగొద్దని ఏం చెప్పలేదు. కానీ దానికోసమే భక్తి అయితే ఇంకా అంతకుమించి ఏం కాదు. అది కాదు భక్తి అంటే. మనం చనిపోయిన తర్వాత మనం వెళ్ళే ప్రదేశంలో మన గమ్యస్థానం అనేది ఒకటి ఉంది. అయితే నరకము లేదంటే పరలోకం. పాపము చేసిన ప్రతి వాడు నరకాగ్నికి వెళ్తాడు. ఇందులో ఏమీ భేదం లేదు. ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. నిత్య నరకాగ్ని తప్పించుకోవాలనుకుంటే మార్గము యేసుక్రీస్తు ఒక్కడే. ఇది కేవలం బైబిల్ ఒక్కటే చెప్పే విషయం కాదు. యేసయ్య ఒక్కడే మార్గం అని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కాకపోతే అందులో పేరు ఎత్తకుండా చెప్పాయి. బైబిల్లోనేమో పేరు ఎత్తి చెప్తే యేసుక్రీస్తు ఒక్కడే మార్గము అని చెప్పి అందరూ చెప్పుకున్నారు. ఎక్కిరాల కృష్ణమాచారి గారైనా ఆయన స్త్రీ సూక్తం పురుష సూక్తం అనే పుస్తకం రాశాడు. పరమ పితను దర్శించాలంటే పరమ పుత్రుని మనం ఏం చేయాలంటే అంగీకరించాలంటాడు. అలాగే స్వామి వివేకానంద గారు కూడా అదే చెప్పాడు. మనం పరలోకానికి మార్గము వెళ్ళాలనుకుంటే ఆ పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఈ పరమ పుత్రుడి ద్వారానే వెళ్ళగలం అంటాడు. ఈయన తప్ప ఇంకో మార్గం లేదు. యేసుక్రీస్తు తప్ప వేరే మార్గం. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గమును
నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేదు. తండ్రి యొద్దకంటే పరదేశకని. పరదేశకు వెళ్ళాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన మానవుల కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడు. ఆయన రక్తములోనే మరి పాపక్షమాపణ ఉందని నమ్మాలి. ఇందులో కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఇందులో తడబాటు ఏమీ లేదు. అందుకే చాలామంది తడబాటు ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం మీద తడబాటు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలసీ పత్రిక 2:9. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, అదిగో దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణ. కొలసీ 2:9. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా. దైవత్వము చాలామంది అనుకుంటూ ఉంటారు దైవత్వం అంటే ఏంటి అని. అందుకని పౌలు గారి దీనికి కూడా డౌట్ ఉంటే ఆ అనుమానం నివృత్తి చేశాడు. చేతులతో చేయబడ్డ దైవత్వం పోలిందని అనుకోకూడదు. మీరు అందులో పడకండి, ఆ కన్ఫ్యూజ్లో పడకండి అన్నాడు. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము దయచేసి అందరూ చూడండి. ఒక మంచి మాట చెప్పుకుంటూ వచ్చి అందులో అన్నాడు, మీరు ఈ దైవత్వం పోలిందని మీరు అనుకోవద్దు. చేతులతో చేయబడ్డది ఎప్పుడు కూడా చదవండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి అది మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను అది దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. అక్కడ చూడండి 29లో చెప్పాడు. అపోస్తుల కార్యం 17:29. కాబట్టి మనము దేవుని సంతానం అని మీ కవీశ్వరులు చెప్పారు. పైన చూడండి 28లో, మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులో కొందరు ఏం చేస్తున్నారు. అది మీ గ్రంథాలు రాసిన వాళ్ళు చెప్పారు మనం దేవుని సంతానం అని. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన. మన భారతదేశంలో దైవత్వానికి రూపానద్దిన వ్యక్తి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. చనిపోయాడు, ఇప్పుడు లేండి ఆయన. ఆ రూపాలు అద్దిన వ్యక్తి అవన్నీ చూసి అందరూ ఏమనుకున్నారంటే, అమ్మో ఈ దేవుడు ఇలా ఉంటాడా అలా ఉంటాడా అని చెప్పి. ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి చక్కగా ఊహాజనితంగా వేసాడు ఆయన. అలాగెందుకుంటాయనేది అడిగేది లేదు, ఏమీ లేదు. అంత ఊహాజనితం అంతే, ఊహించుకోవటం. ఇది ఎలా జరుగుతుందండి, ఇది ఎలాగవుతుందండి అని ఆలోచన చేసేది లేదు. ఎందుకంటే ఎవరో చెప్పారు, ఎవరో ఆర్టిస్ట్ వేశారు. ఆ బొమ్మ ఇలా కరెక్ట్గా అమ్మయింది. ఒక కవి ఒక మాట రాశాడు, ఏమండి, అడవుల్లోని కొమ్మ శిల్పి చేతిలో బొమ్మ, అది ఇంట్లో తీసుకొస్తే అమ్మైందంట. అడవిలోని కొమ్మ శిల్పి చేతిలో ఏమైంది, బొమ్మ అయింది. ఆ బొమ్మ తీసుకొస్తే ఒక చోట ప్రతిష్ఠిస్తే అది ఏమైంది చెప్పండి, అమ్మైంది. దేవుళ్ళందరినీ అలాగే తయారు చేసుకుంటారట. ఒక సినిమా యాక్టర్ కూడా అది చెప్పాడు. ఒక శిలను తీసుకొచ్చి శిల్పి మలిస్తే దాన్ని ఒక చోట పెట్టి ప్రతిష్ఠిస్తే అది దేవుడు అయ్యాడని. అంటే జనాల యొక్క అజ్ఞానం అలా చేస్తుంది. అంతేగాని ఇది దేవుడు ఎలాగైతాడు అనేది ఏమీ లేదు. కాకపోతే కన్ఫ్యూజన్ అంతే. ఈ ఎటు తేల్చుకోలేని కన్ఫ్యూజన్లో పడిపో ఉంటాం. ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడైతే వచ్చిందో మనిషికి దేవుణ్ణి గ్రహించడానికి కష్టమైపోతుంది. కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. బైబిల్ దానికి అందుకే స్పష్టం చెప్పింది. చేతులతో మలచబడిన ఈ బంగారం, వెండి, రాయి ఇవన్నీ కూడా దైవత్వం అనుకుని మీరు అనుకోవద్దు. ఇది ఎలాగ దేవుడు అవుతారు అని ప్రశ్నించాలి. ఇదిగో ఈ మధ్యకాలంలో
ఎక్కడ పడితే ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో, ఎక్కడ పడితే అక్కడ ఈ ఆంజనేయుల బొమ్మలు పెడుతున్నారు. ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో పెడతాం, ఆంజనేయ బొమ్మ పెట్టడం, దానికి పెట్టడం. అవును, ఆ రూపంలో పిల్లలు పుడితే ఒప్పుకుంటారా? ఆ రూపంలో ఒక కొడుకో కూతురో పుడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? అవును, మరి నువ్వు దేవుడిని నమ్ముతున్నావు. మరి ఆ రూపంలో నీకు పిల్లలు పుడితే చక్కగా ఎత్తుకుని, నా బాబాయ్ మా ఇంట్లో చిన్న దేవుడు పుట్టాడు, మా ఇంట్లో పుట్టాడు అనుకుంటావా? అంటే అనుకో. ఎందుకంటే నీకు ఎవరో చెప్తే అది దేవుడిని నమ్ముతావు. ఆ రూపంలో ఇంట్లో పిల్లలు పుడితే మాత్రం భయపడతావు. ఎందుకు కన్ఫ్యూజన్? అందుకే శాస్త్రం కన్ఫ్యూజ్ చేసిందంటే అది శాస్త్రం కాదు. చాలామంది శాస్త్రం అని నమ్ముతారు. శాస్త్రి గారు శాస్త్రం ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయకూడదు. శాస్త్రి గారు అంటే శాస్త్రం తెలిసిన వాడని, అది విషయం. వాళ్ళు శాస్త్రి గారు అంటారు. కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ చేసేది శాస్త్రము కాదు. మనిషి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్లో పడితే అది శాస్త్రం అవ్వదు, అదొక కన్ఫ్యూజన్. అదే బైబుల్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ పుస్తకం కాదు. ఉన్నది ఏదో ఉన్నట్టు చెప్తుంది, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు చెప్తుంది. అందుకని బైబుల్ సత్యవేదం అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తుని గురించిన అనుమానం ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎక్కడ ఏమన్నాడంటే ఈ దేవత్వం కాదు, మరి ఎవరి దేవత్వం అంటే కొలసి 2:9 జవాబు ఏమని చెప్పండి, అంతా చదివారు కదా. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసిస్తుంది. క్రీస్తునందు, అది విషయం. దైవత్వానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు కలిగిన వాళ్ళే దేవుడు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళు దేవుడని నమ్మితే దేవుడు ఎవరు? ఎంతకాలం మీరు రెండు తలపుల మధ్య తడబడతారు? ఎవరో అజ్ఞాని చెప్తే అది నమ్మటం ఏంటి? ఏ శాస్త్రజ్ఞానం లేనివాడు ఏదో చెప్తే మనం నమ్మి వాళ్ళకి డబ్బులు సపోర్ట్ చేసి భలే ప్రచారం చేస్తే, ఈ రోజుల్లో బైబుల్ తిట్టేవాడికి బోల్ డబ్బులు సాయం చేస్తున్నారు. చెయ్యి, ఆ డబ్బులు సాయం చేస్తున్నావు కదా, నిన్ను వాడిని పట్టుకుని దేవుడు ఒకప్పుడు నిలబెడతాడు. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఉంటుంది. ఇప్పుడు అనుకుంటారు చాలామంది, నన్ను ఎవడు అడిగేవాళ్ళు లేడు, నేను ఏం మాట్లాడినా ఏం చేసిన బాబు అలాగనుకుని భ్రమలో ఎప్పటికన్నా వెళ్ళామంటే దేవుడు ఏం గుడ్డోడేం కాదు. హిట్లర్ అలాగ అనుకున్నాడు, నాకు నాజీ పార్టీకి నాజీలకి తిరుగు లేదు, నేను ఏం చేసినా ఎంతమందిని చంపినా పర్లేదు అనుకుని 60 లక్షల మంది యూదుల్ని ఓచుకోత కోసాడు. ఎంత ఘోరమైన హింస పెట్టి చంపాడంటే యూదుల్ని, అసలు ఆ హింస తట్టుకోవటమే కష్టం. అంత క్రూరత్వం వహించాడు. చివరికి ఏమయ్యాడనంటే ప్రపంచంలో నాజీలే ఉంటారు, నాజీ పార్టీ ఉంటుంది అనుకుని భ్రమపడ్డాడు. పాపం క్రైస్తవుల్ని హింస పెట్టి చంపాడు. చివరికి ఒక బంకర్లోకి వెళ్ళి దాక్కుని మనశ్శాంతి లేక చెవుల్లో ఏదో శబ్దాలు వినబడుతున్నాడు. చెవులు మూసుకుంటూ వాడు లోపల నుంచి ఏ శబ్దాలు వినబడుతూ తట్టుకోలేక అతడు పిస్టల్ తీసుకుని కణతలు పెట్టుకుని కాల్చుకుని తెచ్చుకోడు. జనాలు ఇబ్బంది పెట్టి ఏదో సాధిందాం, మతాన్ని వంకబెట్టి ఇంకో మతాన్ని హింసిద్దాం అనుకున్నవాడు ఎంతవరకు ఎవడు క్షేమంగా లేడు. చరిత్ర ఇది. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఈ క్రైస్తవుల్ని ఏం చేసినా పర్లేదు. ఇగో ఈ మధ్యకాలంలో ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, అట్టడుగు వర్గాలను హింసించడం. చిచ్చులు పెట్టి మా కులాల మధ్యనే మతాల మధ్యనే చిచ్చు పెట్టి ప్రజలు కొట్టుకుంటుంటే చూస్తూ నవ్వుతున్నారు కొంతమంది. అనకూడదు, కానీ కొంత ఈ సమాజ సంరక్షకులకు కూడా జ్ఞానం లేదు, న్యాయాన్యాయాలు ఏమీ ఆలోచన చేయట్లేదు. రాజకీయ ఒత్తిడికి లొంగిపోవటం, పోతే ఉద్యోగం. ఇదేంటి సమాజం ఎంత దారుణంగా తయారవటం ఏంటి అనుకుంటలేదు. సమాజాన్ని ఎలా నాశనం చేయాలంటే అలా నాశనం చేస్తున్నారు. తాగిపడిపోతే ఎవరికి కావాలో ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ మందు తాగేసి నాశనం పోయినా పర్లేదు. మనకు ప్రజలు ఎంత పాడైపోయినా పర్లేదు, మా స్వార్థం అన్నట్టుంది. ఇప్పుడు
సమాజంలో రుగ్మతలను తొలగించడానికి ఈ లోకంలో యేసు ప్రభువు చేసినంత త్యాగం ఈ భూమి మీద ఎవరు చేయలేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభు మతాన్ని స్థాపించడానికి వస్తే ఆయన మనుషులతో పని లేకపోయినా, కానీ మనిషిని బాగు చేయడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. నువ్వెంత చెడిపోయినా సరే నిన్ను బాగు చేయడానికి యేసు రక్తము మన కోసం చిందించాడు. అందుకే మారు మనసు లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్తావు. నువ్వు మందిరానికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా సరే మారు మనసు లేకపోతే నరకాగ్నికి వెళ్తావు. మారు మనసు పొందితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అందుకే యేసు ప్రభు వారి లోకానికి మానవుడిగా వచ్చి మానవుడిని నరకాగ్ని తప్పించడానికి ఆయన కలవరిశిల్లో ప్రాణం పెట్టి మనుషుల యొక్క అజ్ఞానాన్ని తొలగించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చిన తర్వాత చరిత్ర ఒకటి, యేసయ్య వచ్చిన తర్వాత రాకముందు చరిత్ర ఒకటి, వచ్చిన తర్వాత చరిత్ర ఒకటి. మనుషులకి సర్వ సంపూర్ణ జ్ఞానం ఇచ్చింది ఆయనే. అందుకే కొలసి 2:3 అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి క్రీస్తు నందు. క్రీస్తుని ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటామో, యేసయ్య యొక్క వెలుగు ఎప్పుడైతే మన హృదయంలోకి వచ్చిందో అప్పుడు మనలో ఏ కన్ఫ్యూజన్ ఉండదు. కరెక్ట్గా ఏం చేయాలో అదే చేస్తాం. యేసయ్య వెలుగు లేని వాళ్ళు ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్లో పడతారు. అదా తేల్చుకోలేరు. యేసయ్య నమ్మిన వాడికి, యేసయ్యని నిజంగా హృదయంలో చేర్చుకున్న వాడికి కన్ఫ్యూజన్ ఏముండదు. ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నాడంటే అర్థం ఏంటంటే యేసయ్యని సరిగ్గా అర్థం చేసుకోలేదు అంతే. అందుకే మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. 2 తలంపుల మధ్యన తడబడకూడదు. చాలామందికి ఈ కన్ఫ్యూజన్లో ఉండి అసలు రక్షణే లేకుండా చివరికి నిత్య నరకాగ్నికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఒకవేళ యేసయ్యని గురించి కన్ఫ్యూజన్లో పడి పాపాన్ని విడవకుండా జీవితమును పాడి చేసుకుంటూ ఉంటే నీవు నిత్య నరకాగ్నికి వెళ్తావు సుమా. కాబట్టి మొదటిది ఏంటంటే, నేను చాలా స్పష్టతల గురించి మీకు తర్వాత చెప్తాను, ఈ ఒక్క స్పష్టత చెప్తున్నాను. ఇందులో మొదటిది ఏంటంటే, యేసయ్యని గురించిన కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఒకటే ఆన్సర్, ఆయనే సర్వ మానవాళి రక్షణ కోసం మానవతారం ఎత్తిన దేవుడు. ఏ గ్రంథం చదివినా, ఏ గ్రంథం చూసినా యేసయ్యని గురించి సెలవిస్తూ ఉంది. కాదని చెప్పమనండి. చాలామంది చెప్తూ ఉంటారు, మేము వేదాలు చదువుతున్నా రైటే. వేదాల్లోనే ఉంది కదా. యాష్క మహర్షి, కౌశి మహర్షి అనే ఋషులు వారు. కౌశిడు ఏమంటాడంటే వేదాలను వ్యాఖ్యానం చేయకూడదు అంటాడు. యాష్కుడు ఏమంటాడంటే తప్పు అది. వేదాలను వ్యాఖ్యానం చేయకపోతే ప్రజలకి ఏమర్థం అవుద్ది అని యాష్క మహర్షి కరెక్ట్గా చెప్పింది ఏంటంటే, జ్ఞానమే దేవుడు, ఆ దేవుడే మనుషుల యొక్క అజ్ఞానాన్ని తొలగించి పాపాల నుండి విమోచించగలడు అని కరెక్ట్గా చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 1:25 యేసుక్రీస్తు దేవుని జ్ఞానం అని ఉంది. అనగా జ్ఞానమే దేవుడని వేదం చెప్పిన సాక్ష్యానికి బైబిల్లో సమాధానం ఉంది. వేదాల్లో ప్రశ్న ఉంటే బైబిల్లో ప్రశ్న జవాబు ఉంది. అది ఆశ్చర్యం. అందుకనే వేదకాలంలో విగ్రహారాధన లేదు. వేదంలో గుడి విగ్రహాలకి అసలు స్థానమే లేదు. తర్వాత ఎవరో డబ్బులు ఎక్కువైపోయి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశారంటే, మనుషులకి చదువు మానేసి గుళ్ళు కట్ట మొదలెట్టారు. ముందు సమాజానికి చదువు నేర్పించండి, జ్ఞానవంతులైతే. చదువుని ఆశం చేస్తే ఎలాగా? స్కూల్లో పిల్లలు ఎందుకు జాయిన్ అవ్వాలంటే సరైన టీచర్ లేకపోతే అంతే. సమాజం ఇప్పుడు చెడిపోతుందంటే సరైన టీచర్ లేకపోతే సమాజం చెడిపోతుంది. సరైన టీచర్ అవసరం లేకపోతే వీడి ఇష్టపడుతున్న జీవిస్తూ ఉంటాడు. అందుకే జనాలు మనుషులకి జ్ఞానం నేర్పించడం మానేసి అజ్ఞానం నేర్పించడం మొదలెట్టినప్పుడు అన్ని విషయాల్లో కన్ఫ్యూజన్లో ఉంటాడు. కానీ యేసుప్రభు వారు ఆ పని చేయలే. యేసుప్రభు వారు మనుషుల్ని గందరగోళంలో పెడతాగల గందరగోళం నుంచి విడిపించి జ్ఞానవంతులు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు రక్తము మనుషులు మనుషులకు పాపక్షమాపణ ఇస్తే యేసుప్రభు వారు మనుషులు జ్ఞానవంతులు చేశాడు. బైబిలు మనుషులకి విజ్ఞానం ఇచ్చింది. 119వ కీర్తన 130 అంటాడు, ఏమండి, నీ వాక్యం వెల్లడగుడు తోట నేను వెలుగు కలుగును,
అది తెలివి లేని వారికి తెలివి కలిగించింది. యేసయ్య లోకంలో ఉద్భవించగానే వెలుగు వచ్చింది, మనుషులు జ్ఞానవంతులయ్యారు. వాక్యం మన చేతికి రాగానే మనలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయి సరైన దారిలో వెళ్ళడానికి మార్గం చూపించింది. అందుకనే ఈ రాత్రి మనం ఏ గందరగోళానికి వెళ్ళకుండా సరైన మార్గం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాలకా. నీ దేవుడెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాలకా. నిజ దైవమెవరు, నీ రక్షకుడెవరు, నీవెన్నడైనా తలచావా. నీకున్నలో టెరిగినావా, నీకున్నలో టెరిగినావా. ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా, ఎప్పుడైనా ఆశించిరావా, ఎప్పుడైనా ఆశించిరావా. వేదంబులందు రాయబడినట్లు ఈ ధరను రక్షింపనవతారించి, వేదంబులందు రాయబడినట్లు ఈ ధరను రక్షింపనవతారించి, బలిదానమైన క్రీస్తేసుగాక మరి ఎవరైనాను గలరా. మనసార యోచించిరావా, మనసార యోచించిరావా. ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా, ఎప్పుడైనా ఆశించిరావా, ఎప్పుడైనా ఆశించిరావా. మానవులు అజ్ఞానంలో ఉండి గందరగోళంలో పడిపోయినప్పుడు దేవుడి లోకంలో మానవుని యొక్క అజ్ఞానం తొలగించి సరైన మార్గం చూపించేదే నిజమైన దేవుడు. ఆ పని యేసయ్య చేశాడు. మిగతా వాళ్ళందరూ వచ్చి ఏదేదో చెప్పారు, కానీ మనుషుల యొక్క చీకటిని అజ్ఞానాన్ని త్రోలివేయడానికి ప్రయత్నం చేసింది ఎవరు లేరు. కానీ ప్రభువు యేసుక్రీస్తు బలి అయి, బలిదానమై మానవులందరికీ జ్ఞానం ఇచ్చి, పాప క్షమాపణ ఇచ్చి పరలోకానికి మార్గం సిద్ధపరిచిన వాడు ప్రభువు యేసుక్రీస్తు. ఒకవేళ ఇంతవరకు కన్ఫ్యూజ్లో గందరగోళంలో ఉన్నారా, ఏది దేవుడో ఏది సత్యమో తేల్చుకోలేని గందరగోళ పరిస్థితుల్లో ఉంటే ప్రభువు యేసుక్రీస్తు మనందరికీ వెలుగువడానికి వచ్చాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, జీవాధిపతి, సర్వలోక అధిపతి, సర్వజ్ఞాని అయిన దేవా, నీకే వందనాలు. మానవులు చీకటిలోనూ అజ్ఞానములోనూ కొట్టుకుని పోతున్నప్పుడు నువ్వు ప్రభువా వెలుగై వచ్చి నిన్ను వెంబడించి వాడు చీకటిలో నడవకుండా జీవ వెలుగు కలిగి ఉండడానికి, జ్ఞానము కలిగి ఉండడానికి నీ రక్తం ఇచ్చి, నీ వాక్యం ఇచ్చి నిలబెట్టిన ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ఎవరైతే నీ మాట విన్నారో, వింటున్నారో, వినబోతున్నారో వారందరినీ కనికరించి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నువ్వే అని, నీ రక్తమే మా కొరకు అయ్యా నా తండ్రి చిందించి మమ్మల్ని పవిత్రపరచడానికి ఉంచావని దేవా నా తండ్రి నిర్ణయించుకుని సంపూర్ణ రక్షణ భాగ్యం పొంది పరలోకానికి వారసులై నిత్య నరకాగ్ని తప్పించుకోవడానికి సహాయము దయచేయండి. ఈ ప్రాంతాన్ని బలపరచండి. రక్షణానుభూతులను యవనస్తులను పెద్దవారిని దర్శించండి. అనేక మంది నెమ్మది లేక మనశ్శాంతి లేక ఉన్న వాళ్ళని మీ వాక్యం ద్వారా బలపరచండి. ఏ కుటుంబంలో ఎక్కడ ఉందో, ఏ అవసరం ఉందో వారి కుటుంబాన్ని బలపరిచి సాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములు స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలము మనకు సర్వ సంపూర్ణంగా సహాయం చేసి
మంచి జ్ఞానము మంచి రక్షణ భాగ్యం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.